కొన్ని అద్భుత నిర్మాణాలను ప్రకృతి నిర్మిస్తే మరికొన్ని మానవ నిర్మిత అద్భుతాలు కూడా ఉన్నాయి. ఈ నిర్మాణాలని చూస్తే అది నిజమే అనిపిస్తుంది. సముద్రాలపై కిలోమీటర్ల మేర కట్టిన ఈ వంతెనలు వరల్డ్ అట్రాక్షన్ గా మారాయి. ప్రపంచంలో ఉన్న ఇలాంటి ఐకానిక్ సముద్రపు వంతెనల గురించి ఈ వీడియోలో మాట్లాడుకుందాం. ప్రపంచ దేశాల్లో ఉన్న వింతలు విశేషాల్లో ఈ బ్రిడ్జిలు కూడా ఉన్నాయి. ఈ నిర్మాణాలు ఇంజనీరింగ్ నైపుణ్యాలను ప్రపంచానికి చాటి చెబుతున్నాయి. ఈ వంతెనలు మానవ మేధస్సుకు, ఇంజనీరింగ్ అద్భుతాలకు ప్రతీకగా నిలుస్తున్నాయి. ఎంతో నైపుణ్యం ముందు చూపుతో వంతెనలు నిర్మిస్తేనే అవి కొన్ని దశాబ్దాల పాటు ప్రయాణానికి అనువుగా ఉంటాయి. మరికొన్ని బ్రిడ్జిలను అత్యంత కఠినమైన పరిస్థితులు, వాతావరణాల్లో నిర్మించాల్సి ఉంటుంది. ఇక సముద్రాల్లో బ్రిడ్జిలు నిర్మించాలంటే భారీగా ఖర్చుతో కూడుకున్న వ్యవహారం. అందుకు పక్కా ప్రణాళికలుండాలి. అన్ని పరిస్థితులు తట్టుకుని నిర్మించాల్సి ఉంటుంది. సముద్ర అలలపై కిలోమీటర్ల మేర సాగిపోయే ఈ వంతెనలు కేవలం రెండు ప్రాంతాలను మాత్రమే కలపడం కాకుండా అద్భుతమైన ఇంజనీరింగ్ నైపుణ్యానికి నిదర్శనంగా నిలుస్తున్నాయి. ఇవి ప్రయాణికుల రవాణాను సులభం చేయటమే కాకుండా పర్యాటక ప్రాంతాలుగా గుర్తించబడుతున్నాయి. అలాంటి వాటిలో ఒకటే ఈ ఐకానిక్ బ్రిడ్జి. చైనాలోని హాంకాంగ్ జుహై మకావు వంతెన ప్రపంచంలోనే అత్యంత పొడవైన వంతెనగా రికార్డుకెక్కింది. ఇది ఏకంగా 55 కిలోమీటర్ల పొడవు ఉంటుంది. 9 ఏళ్ల పాటు సాగిన ఈ బ్రిడ్జి నిర్మాణం 2018కి పూర్తయింది. అదే ఏడాది అక్టోబర్ 24న దీన్ని ప్రారంభించారు. ఈ వంతెన పర్ల్ రివర్ డెల్టా మీదుగా వెళుతుంది. దీంట్లో పలు బ్రిడ్జీలు, సముద్రం అడుగున ఉండే సొరంగ మార్గాలు, కృత్రిమ దీవులు కూడా ఉన్నాయి. ఇది ప్రయాణ సమయాన్ని 1 గంట కంటే ఎక్కువ నుండి 40 నిమిషాలకు తగ్గిస్తుంది. ఇది ఒక అద్భుతమైన ఇంజనీరింగ్ విజయం. డెన్మార్క్లోని ఓరెసుండే బ్రిడ్జి కూడా చాలా పెద్దది. కోపెన్హాగన్, స్వీడన్లోని మాల్మో నగరాలను కలుపుతూ ఈ ఓరెసుండి బ్రిడ్జి నిర్మించారు. సుమారు 8 కిలోమీటర్ల పొడవున్న ఈ వంతెన సగం దూరం సముద్రం పైన, సగం దూరం నీటి అడుగున సొరంగంలా నిర్మించారు. 2000 సంవత్సరంలో ప్రారంభమైన ఈ వంతెన యూరప్లోని అత్యంత పొడవైన బ్రిడ్జిగా గుర్తింపు తెచ్చుకుంది. టీ ఆకారంలో ఉండే ఈ జియాజౌ బే బ్రిడ్జి చైనాలోని షాన్డాంగ్ ప్రావిన్సులో ఉంది. ఈ బ్రిడ్జి పొడవు 41 కిలోమీటర్లు. దీన్ని కింగ్ డావో హైవాన్ బ్రిడ్జి అని కూడా పిలుస్తారు. దీని నిర్మాణం 2006లో ప్రారంభమై 4 ఏళ్లలో పూర్తయింది. ఇది 2011 జూన్ 30న ప్రజలకు అందుబాటులోకి వచ్చింది. ఇది కింగ్ డావో నగరాన్ని దాని పారిశ్రామిక శివారు ప్రాంతమైన హువాంగ్ డావోతో కలుపుతుంది. దీనివల్ల ప్రయాణ దూరం 30 కిలోమీటర్లు తగ్గి సమయం దాదాపు 20 నుండి 30 నిమిషాలు ఆదా అవుతుంది. ఈ బ్రిడ్జి నిర్మాణంలో 5,000 కంటే ఎక్కువ పిల్లర్లు నిర్మించారు. భూకంపాలు, బలమైన తుఫాన్లను కూడా తట్టుకుని నిలబడేలా దీన్ని నిర్మించారు. అప్పట్లో ఇది ప్రపంచంలోనే అత్యంత పొడవైన సముద్రపు వంతెనగా గిన్నిస్ వరల్డ్ రికార్డును సొంతం చేసుకుంది. 2011లో ఫోర్బ్స్ దీన్ని ప్రపంచంలోని ఉత్తమ వంతెనగా పేర్కొంది. దీని నిర్మాణానికి సుమారు 10 బిలియన్ యువాన్లు ఖర్చయింది. అమెరికాలోని అత్యంత అందమైన వంతెనల్లో 7 మైల్ బ్రిడ్జి ఒకటి. 1982లో నుంచి ఇది వాడుకలో ఉంది. దీని పొడవు దాదాపు 10 కిలోమీటర్లు. ఇది ఫ్లోరిడా కీస్ దీవుల సమూహంలోని మిడిల్ కీస్ ను లోయర్ కీస్ తో కలుపుతుంది. ఈ వంతెనపై నుంచి ప్రయాణించేటప్పుడు అట్లాంటిక్ మహాసముద్రం, గల్ఫ్ ఆఫ్ మెక్సికోల నీలిరంగు అందాలను చూడొచ్చు. చాలా హాలీవుడ్ మూవీస్ ఇక్కడ షూటింగ్ జరుపుకున్నాయి. అమెరికాలోనే మరో అతి పొడవైన వంతెన చెసాపేక్ బే బ్రిడ్జి టన్నెల్. దీన్ని ప్రపంచంలోని 7 ఇంజనీరింగ్ అద్భుతాల్లో ఒకటిగా చెబుతారు. 32 కిలోమీటర్ల పొడవున్న ఈ నిర్మాణాల్లో వంతెనలతో పాటు 2 సముద్రపు సొరంగాలు, 4 కృత్రిమ దీవులు ఉన్నాయి. మలేషియాలోని అబ్దుల్ హలీం ము అడ్డం షా బ్రిడ్జ్ ఆగ్నేయ ఆసియాలోనే అత్యంత పొడవైన వంతెనగా రికార్డుల్లోకి ఎక్కింది. ఈ బ్రిడ్జిని పెనాంగ్ సెకండ్ బ్రిడ్జ్ అని కూడా పిలుస్తారు. దీని పొడవు 24 కిలోమీటర్లు. పినాంగ్ రాష్ట్రంలో ఉండే ఈ బ్రిడ్జి మెయిన్లాండ్లోని సెబరాంగ్ పెరై, పినాంగ్ ఐలాండ్లను కలుపుతుంది. జపాన్లోని అకాషి కైకో బ్రిడ్జిను పెర్ల్ బ్రిడ్జ్ అని కూడా పిలుస్తారు. ఇది ప్రపంచంలోనే పొడవైన సెంట్రల్ స్పాన్ సస్పెన్షన్ వంతెన. దీని మొత్తం పొడవు దాదాపు 4 కిలోమీటర్లు. జపాన్లోని కోబ్ నగరాన్ని అవాజీ ద్వీపంతో కలుపుతూ అకాషి జలసంధిపై నిర్మించబడింది. 1998లో పూర్తయిన ఈ అద్భుత ఇంజనీరింగ్ కట్టడం భారీ భూకంపాలు, గంటకు 290 కిలోమీటర్ల వేగంతో వీచే గాలులను తట్టుకునేలా రూపొందించబడింది. ఆకాశాన్ని తాకేలా ఉండే దీని గోపురాలు సముద్రం మధ్యలో ఎంతో అందంగా కనిపిస్తాయి. పోర్చుగల్ లిప్సన్ సమీపంలోని టాగస్ నదిపై నిర్మించిన వాస్కోడ గామా బ్రిడ్జ్ యూరప్లోని అత్యంత పొడవైన వంతెనల్లో ఒకటిగా నిలిచింది. దీని పొడవు 17 కిలోమీటర్లు. 1995లో ప్రారంభమైన ఈ బ్రిడ్జి నిర్మాణాన్ని కేవలం 18 నెలల్లో పూర్తి చేసి 1998 మార్చి 29న ప్రారంభించారు. ఈ ప్రశాంతంగా ఉండే పోర్చుగల్ తీరంలో ఈ వాస్కోడ గామా బ్రిడ్జ్ ఒక అద్భుత దృశ్యంలా కనిపిస్తుంది.
యూరప్ నుంచి భారతదేశానికి సముద్ర మార్గాన్ని కనుక్కున్న పోర్చుగీస్ అన్వేషకుడు వాస్కోడ గామా 500వ వార్షికోత్సవం సందర్భంగా దీనికి ఆయన పేరు పెట్టారు. మలేషియాలోని పెనాంగ్ బ్రిడ్జ్ 13.5 కిలోమీటర్ల పొడవుంటుంది. ఆగ్నేసియాలోని అత్యంత పొడవైన వంతెనల్లో ఇది ఒకటి. 1982లో ప్రారంభమైన దీని నిర్మాణం 1985లో పూర్తయింది. ఇది పెనాంగ్ ద్వీపాన్ని సెబేరాంగ పెరైని కలుపుతుంది. సముద్రం మీదుగా సాగే ఈ బ్రిడ్జి వంపులు పర్యాటకులకు అద్భుతమైన వ్యూను అందిస్తాయి. ఈ మానవ నిర్మిత అద్భుతాలు ప్రయాణికుల రవాణాను సులభతరం చేయటమే కాకుండా అద్భుతమైన పర్యాటక ప్రదేశాలుగా మారుతున్నాయి. ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి వీడియోస్ ఇంకా చూడాలి అనుకుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ను ప్రెస్ చేయండి.